ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ జానకి, రేపుచ్చి నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వేమైపోయావో అని నేను బాబాయ్ ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఉదయం నుంచి నీ గురించి వెతుకుతూనే ఉన్నా. బాబాయ్ చూడు ఎంత కంగారు పడుతున్నాడో. ఏమ్మా, నీ తండ్రి అంత పరాయివాడైపోయాడా? కనీసం నాన్న అని పిలవాలనిపించలేదా? మీరే చెప్పారు కదా మీకు నాకు ఏ సంబంధం లేదు అని. నేను మీ కూతుర్ని కాదు అని. మిమ్మల్ని అలా పిలవచ్చో లేదో నాకు తెలీదు. అమ్మా, కోపంలో ఒక మాట అన్నాను, కానీ ఎందుకన్నానో తెలుసా? నీకు ఏం జరుగుతుందో అన్న భయంతో అన్నాను. నీకు ఏమీ కాకూడదు అన్న బాధలో అన్నాను. ఆ ఇంటికి కోపం వస్తే దాని ప్రతీకారం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నీకేం జరుగుతుందో అని తట్టుకోలేని బాధలో నేను నోరు జారానమ్మా. అంతేకాని నువ్వు నా కూతురువేనమ్మా. నువ్వు నన్ను నాన్న అని పిలవకపోతే ఈ గుండె ఆగిపోతుంది. ఈ తండ్రి చచ్చిపోతాడమ్మా. నాన్నా, చూడమ్మా, నువ్వు నన్ను నాన్న అని పిలవకపోతే నేను కూడా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. అయ్యో నాన్న, నిన్ను నాన్న అని పిలవకుండా నేనెలా ఉండగలను? నా మీద ఎంతో మమకారాన్ని పెంచుకున్నావు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు. నాకు బాధ కలగకూడదని నువ్వు ఎంతలా బాధపడ్డావో నాకు తెలుసు. నిన్ను బాధ పెట్టిన కూతుర్ని నాన్న నేను. కానీ నన్ను బాధ పెట్టిన తండ్రిని మాత్రం నువ్వు కాదు. క్షమించమ్మా, కోపంలో నిన్ను నానా మాటలు అన్నాను. బుజ్జి వచ్చి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు అని చెప్పినప్పుడు నా గుండె ఆగిపోయిందమ్మా. మళ్ళీ ఈ కళ్ళతో నిన్ను చూసే వరకు కన్నీళ్లతోనే ఉన్నాను. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకమ్మా. నువ్వు వెళ్ళిపోతే ఈ ప్రాణం వదిలేయడం తప్ప నాకు వేరే దారి లేదు. అలా మాట్లాడొద్దు నాన్న. మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. ఇంకా ఏడుస్తూ ఇక్కడే ఉంటారా? పదండి ఇంటికి వెళ్దాం. అమ్మా దక్షమ్మ, నిజంగా నువ్వు దేవతవమ్మా. నా కూతురు ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ ఉంటే నిన్ను అమ్మా అని పిలిచినందుకు నీ సమాధి తనకి నీడగా మార్చి ఇక్కడే ఉంచా. నా కూతుర్ని మళ్ళీ నా కంటికి చూపించావు. నిజంగా నువ్వు దేవతవమ్మా. పదమ్మా. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.